రైట్. ఇంకొక విషయం అంటే నేను విన్నా ఇది చిన్నజీయర్ స్వామి చెప్తా ఉంటే. నేనేదో వీడియో ఆయన మాటలివి. నేనేదో వీడియో చూసినా ఇంట్లో శివుడు లేకపోతే అది శ్మశానం అయితది అని ఆయనంటే, అది ఉంటేనే శ్మశానం అని చెప్పేసి ఈయనన్నాడు. కాదండి. అంటే ఎవరో ఒకరు సాంఘిక మాధ్యమంలో అన్నారట. ఆ! ఏమని అన్నారట? ఇంట్లో గనక శివలింగము లేకపోతే అది శ్మశానంతో సమానము అని ఆ! చెప్పారట. ఆ! దాన్ని చిన్నజీయర్ స్వామి వారు ఉటంకిస్తూ ఏం చెప్తున్నారు అనంటే, అరే ఉంటేనే వినవా, శ్మశానం. ఆ! శివుడు ఉంటేనే శ్మశానం రాది అని చెప్పారట. అంటే చూడండి, ఎంత వ్యంగ్యమైనటువంటి వ్యాఖ్యానం వారు చేశారు. అంటే శివుడు ఉండేది ఎక్కడ? శ్మశానంలో. శ్మశానంలో. కాబట్టి వాడు శివుడి పైన భక్తితో చెప్పాడు, శివుడు లేకపోతే అది శ్మశానంతో సమానము అని చెప్పి. హ్మ్. దాన్ని వీరు ఉటంకిస్తూ శివుడు ఎక్కడుంటే అది శ్మశానము అని చెప్పారు. అంటే ఎక్కడెక్కడ ఇప్పుడు శివాలయాలు ఉన్నాయో అవన్నీ శ్మశానాలతో సమానమా? ఇప్పుడు ద్వాదశ ఏంది? జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అవును. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శివుని పూజిస్తున్నారు. అంటే ఈ 12 జ్యోతిర్లింగాలన్నీ కూడా ఈ శ్మశానాలతో సమానం అని చెప్పాలా ఇప్పుడు? హ్మ్. అంటే వారు సమాజానికి ఏం మార్గనిర్దేశం అంటే ఇటువంటి ఇవ్వాలనుకుంటున్నారు? వ్యాఖ్యల వల్ల, ఇటువంటి అంశాల వల్ల హిందువులలో ఉన్నటువంటి ఐక్యత దెబ్బతింటది కదా! 100% అండి. ఇప్పుడు మా బాధ అంతా కూడా అదే. ఆ! సనాతన ధర్మము వేల సంవత్సరాలుగా ఎన్నో దాడులకు గురయ్యింది. హ్మ్. ఎన్నో రకాల సిద్ధాంతాలకు చెందినటువంటి వాళ్ళు, మతాలకు చెందినటువంటి వాళ్ళు ఈ ధర్మం పైన దాడి చేసి ఈ ధర్మాన్ని నిలవకుండా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తే, హ్మ్. అటువంటి తరుణంలో 72 అవైదిక మతాలను ఖండించి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఇలాగైతే మన ధర్మం నిలబడదు అని చెప్పి, ఏదైతే హాస్పిటల్ పరిభాషలో చెప్పాలి అంటే ఐసీయూలో ఉన్న పేషెంట్ను డాక్టర్ రక్షించి నార్మల్ వార్డుకు తీసుకొచ్చినట్టుగా ఐసీయూలో ఉన్న కొన ఊపిరితో ఉన్నటువంటి ధర్మాన్ని బ్రతికించి సనాతన ధర్మాన్ని నిలబెట్టి వ్యాప్తి చేసినటువంటి మహాత్ములు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. ఇప్పుడు ఈరోజు చూస్తుంటే అలాంటి జగద్గురు ఆదిశంకరుల పైన కూడా వీరు తమ యొక్క విషాన్ని కక్కుతూ ఉన్నారు. హిందూ ధర్మము అనేటటువంటిది ఇలాంటి సాధు సంతువుల యొక్క పని ఏమిటి అంటే ఆధ్యాత్మికాన్ని వ్యాప్తి చేయడము, మనుషులో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనేటటువంటివి అరిషడ్ వర్గములు. ఇవి మనిషిని నాశనం చేస్తాయి. వీటికి దూరంగా ఉండాలి, వీటికి లో కాకూడదు. అందరూ కూడా సమానంగా ఉండాలి, భేదభావాలు చూయించకూడదు, ఆధ్యాత్మికతను కలిగి ఉండాలి, భగవంతుణ్ణి పూజించాలి, ధర్మాన్ని పట్టుకొని నడవాలి అని కదా ఈ వీళ్ళందరూ చేయాల్సినటువంటిది. పీఠాలు, మఠాలు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఉన్నటువంటిది దానికే. డివైడ్ అండ్ రూల్ చేయడానికి కాదు మఠాలు, పీఠాలు, మఠాధిపతులు ఉన్నటువంటిది. ఓకే. మీరు కూడా ఒక నారాయణపేటలో పీఠాన్ని ప్రతిష్ఠించారు. మీరు కూడా గొప్పగా తీసుకొస్తారు. అక్కడ ప్రజలందరూ కూడా ప్రతి నిత్యం వచ్చి సందర్శిస్తూ ఉంటారు. రైట్. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా, మీరు చెప్పండి. అడగండి. ఇబ్బంది ఏం లేదు కదా? అడగండి. సమతామూర్తి విగ్రహం మీకు ఐడియా ఉందా? తెలుసా? అవును, తెలుసు కదా. అవును. దానిపైన మీరు చేసినటువంటి వ్యాఖ్యలు సమతామూర్తి కాదు అసమతామూర్తి అని పేరు పెట్టుకోండి అని చెప్పేసి మీరు వ్యాఖ్యలు చేశారు. అవునండి. అది ఒక పీఠాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా, ఒక గురువుగా మీకు అవి సబబేనా? అంటే ఇక్కడ యతీశ్వరులకు ఉన్నటువంటి స్థానం వేరే. యతీశ్వరులు అనేటటువంటి వాళ్లకు నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. యతీశ్వరులు అంటే సర్వసంగ పరిత్యాగులు అని చెప్తారు వారిని. అంటే అన్నిటినీ వదిలిపెట్టి, అన్నిటినీ అంటే కారును, ఏసీని, రూమ్లను, వాహనాలను, ఇప్పుడు అలానే ఉంటాడు చిన్నజీయర్ స్వామి అని అంటారు ఇండైరెక్ట్. అంటే వీటిని వదిలిపెట్టి ఉంటే మాత్రం సన్యాసి అవడండి. కామ, క్రోధ, లోభ, మదమోహ, మాత్సర్యములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వదిలిపెట్టాలా. అవి ఉన్నాయా మరి? ఇప్పుడు ద్వేషం అంటగట్టుకుని ఉన్నట్టే కదండి. ఇప్పుడు మీరు అన్నారు అసమతామూర్తి అనేటటువంటి మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది సబబేనా అని మీరు అన్నారు. అంటే ఏ బాధతో నేను అన్నాను అంటే, వారు కొన్ని సంవత్సరాల క్రితము అక్కడ వారి ఆశ్రమం లోపల స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేటటువంటి పేరుతో జగద్గురు భగవత్ శ్రీ రామానుజాచార్యుల వారి యొక్క 216 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని స్థాపించారు. స్థాపించి దానికి ఒక పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారు? సమతామూర్తి అనేటటువంటి పేరు పెట్టారు. అంటే తద్వారా వారు సమాజానికి కానీ లోకానికి కానీ
ఏమి సిగ్నల్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు అంటే అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలా, సోషల్ హార్మనీ అనేటటువంటిది ఉండాలి అనేది దాని వెనక వారి యొక్క ఆంతర్యము. నేను ఎందుకు ఆ మాట అసమతామూర్తి అని నేను ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, నేను అన్నటువంటిది రామానుజాచార్యుల వారిని కాదు అసమతామూర్తి అని అన్నటువంటిది. నేను అన్నది ఏమిటంటే సమతామూర్తి చెంత అసమతామూర్తి చిన్నజీయర్ స్వామి గారు ఉన్నారు అని అన్నాను నేను. సామెత చెప్తారు ఒకటి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పి. కన్నడలో ఒక నానుడి చెప్తారు, హేళదు శాస్త్ర తినోదు బద్నికాయ అని చెప్పి. హిందీలో ఒక మాట అంటారు, హాతీక చబానేక దాంతలగై దిఖానేక దాంతలగై అని. అంటే ఏనుగు చూయించే దంతాలు వేరుగా ఉంటాయట, అది నమలడానికి ఉపయోగించే దంతాలు వేరుగా ఉంటాయట. అంటే చెప్పేదొకటి చేసేదొకటి అన్న రీతిలో ఇప్పుడు చిన్నజీయర్ స్వామి వారు కూడా చేస్తున్నది ఏమిటి, సమతామూర్తి ప్రతిష్టాపన. కానీ ఆచరణలో ఏమున్నది, అసమతను వారు వ్యక్తపరుస్తూ ఉన్నారు. అంటే మీరు ఏ సమతను ప్రచారం చేయడానికి దివ్యమంగళ విగ్రహాన్ని 216 అడుగుల విగ్రహాన్ని మీరు స్థాపించారో, దానికి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేటటువంటి మీరు పేరు పెట్టారో, ఏది చెబుతున్నామో అది ఆచరణలో ఉండాలి కదా. అంటే మాలాంటి సామాన్యులు విడిచిపెట్టండి, యతీశ్వర్లు అనేటటువంటి వాళ్ళు మనసు మాట కర్మ 3 పొంతనలో ఉండాలి. మీరు ఏమన్నా అంటే పంతం కట్టుకొని లేకపోతే కంకణం కట్టుకొని మరి ఇప్పుడు చిన్నజీయర్ని వ్యతిరేకించాలని చెప్పేసి ఏమన్నా తిష్టేసుకుంటారా? లేదండి, ఇప్పుడు నా కన్ను పొడుచుకుంటే బాధ ఎవరికి అవుతుందండి? మీకే అవుతుంది. నాకు చిన్నజీయర్ స్వామి ఏ ధర్మానికి చెందినవారండి? హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి చెందినవాడు. నేను ఎవరిని? నేను సనాతన ధర్మానికి చెందినటువంటి వాడిని. సనాతన ధర్మం అనేటటువంటిది ఒక కుటుంబం అయితే వారు మా కుటుంబ పెద్ద, రైట్. పనిగట్టుకొని వారి పైన కుటుంబ పెద్ద అన్నప్పుడు పోయి సంప్రదింపులు చేసి మాట్లాడి లోపల మాట్లాడుకోవాల్సిన అంశాలని మీరు సోషల్ మీడియా వేదికగా మీరెందుకు మరి వెళ్ళగక్కుతా ఉన్నారు? ఇప్పుడు వారు కూడా 4 గోడల మధ్య కాదు కదండి మాట్లాడినటువంటిది. వారు కూడా బాహటంగానే వ్యక్తపరుస్తున్నారు కదా, బాహటంగానే మాట్లాడుతున్నారు కదా. ఇది తప్పు కదా, ఇది సరైనటువంటి పద్ధతి కాదు కదా.